హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని నారాయణగూడకు వచ్చేసాం. నారాయణగూడలో ఉంటున్న శ్రీను గారు వారి ప్లాంట్స్ అండ్ ఆర్ట్స్ని మనం పరిచయం చేయడానికి ఆహ్వానించారు. ఈనాటి స్పెషల్ ఎపిసోడ్ ఇండోర్ ప్లాంట్స్. సో వారి దగ్గర చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి తెలుసుకుందాం. అలాగే వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా శ్రీను గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోతాం. కమా లెట్స్ గో. ఓకే శ్రీను గారు, మరి ఎపిసోడ్కి సుస్వాగతం అండి. సో మీకు తెలిసిందే, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక మొక్కని మన ఆడియన్స్కి పరిచయం చేయాలి, అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలనే ఉద్దేశం. సో ఈనాటి మన ప్రోగ్రాంలో చూసారా, రెడీగా శ్రీను గారు చేతులు పట్టుకొని ఉన్నారు మొక్కని. ఈ మొక్క ఏంటి అని గెస్ చేయాలి, అంతే కదండి? సో చూడండి, ఈ మొక్క చూడండి, ఆకులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఇంత పెద్ద ప్లాంట్ మీకు సిటీలో ఎక్కడ స్టేట్లో దొరకదు. చూసారా, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అంట. సో ఇది రేర్ ప్లాంట్, చాలా చక్కగా ఉన్నాయి ఇవన్నీ. దీని గురించి చెప్పారు నాకు, చాలా డిఫరెంట్, చాలా రేరు, వెరీ కాస్ట్లీ అని. సో చూద్దాం, ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ మాత్రం నేను చెప్తాను, చాలా బాగున్నాయి. ఆన్సర్ ఎపిసోడ్ రివీల్ చేస్తాం, ఓకేనా? ఓకే చలో వెయిట్ అయిపోతాం. పైన ఓన్లీ పైన మొత్తం ఎడీనియమ్స్ పెట్టేసారు. అంతా ఎడీనియమ్స్. ఓ, ఎందుకంటే ఫుల్ లైట్ రావాలి కనుక. రైట్, సూపర్. ఎడీనియమ్స్ నిన్న సేల్ అయినాయి, బట్ ఇది దిస్ ఇస్ హౌ ఇది. ఓకే, బోగన్విలియాస్ కూడా ఉన్నాయి. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ. చూడండి, ఇక్కడ రెండు పెట్టాను గ్రాఫ్టింగ్. ఓకే, గ్రాఫ్టింగ్ కలర్, ఆరెంజ్ కలర్. ఆరెంజ్ రెడ్ రెండు ఉన్నాయి, వచ్చాయి కూడా. వచ్చాయి కదా. సో ఈ రెండు ఇక్కడ మీరు గ్రాఫ్ చేసి పెట్టారు. రెండు స్టెమ్స్ కలిపేసి దాని పసుపు పెట్టేసి కలిపేసి ప్లాస్టిక్ తో చూపేసి. సో ఎట్లా అండి, అంటే ఇప్పుడు దీన్ని చెయ్యాలి అంటే సో ఎలా చేయాలి? ఫస్ట్ ఈ స్టెమ్, పెద్ద స్టెమ్ ఉన్నది తీసుకోవాలి. దాంట్లో బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ ని వి షేప్ లో కట్ చేసి దాంట్లో వేసేసి చుట్టేయాలి, పసుపు వేసి చుట్టేయాలి. ఓకే, సో అంటే దీనికి కొంతమంది తీసుకునే బ్లేడ్ కూడా మంచి బ్లేడ్ తీసుకోవాలి అంటారు కదా. నార్మల్ బ్లేడ్ కట్ చేసి మనం ఏదైతే దీంతో పాటు పెట్టాలి అనుకుంటున్నామో సో దాన్ని కూడా ఈ వి షేప్ లో పెట్టేసేయాలి. మేల్ ఫీమేల్. ఇది మేల్ ఫీమేల్ అంటే ఏంది, రెండు వి షేప్ లో ఇట్లా మర్జ్ అవ్వాలి. దాంట్లో పసుపు పెట్టేసి కట్టేసాలి. ఇలా చుట్టేయాలి. చుట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గుడ్. సో ఇలా అంటే ఇప్పుడు మీరు బోగన్విలియా 2 కలర్స్ చేశారు. సో ఇలానే మిగతా కూడా అట్లా చేసుకోవచ్చు. 3-4 కలర్స్, 4 బ్రాంచెస్ ఉంటే 4 కలర్స్ పెట్టుకోండి. ఓకే, సక్సెస్ అవుతుంది, 100% అవుతుంది. సో కానీ పసుపు పెట్టి దాని ఇబ్బంది లేకుండా, అంటే ఏంటి మనం ఎందుకు ఆ కవర్ చుట్టాలి అంటే ఎయిర్ పోకుండా అనమాట. కాదు, దాంట్లో ఎయిర్ ఒకటి పోకూడదు, అండ్ అది చుట్టినాక అది జాయిన్ అయిపోవాలి, అది కలిసిపోవాలి స్టెమ్ లో. గ్యాప్ ఉండకూడదు, ఇట్లా స్టెమ్ లో కలిసిపోవాలి. స్టెమ్ లో పసుపు కూడా పెడతాం కదా, ఫంగస్ రాకుండా అది కాపాడుతుంది. ఓకే, అది జాయిన్ అయిపోయి అది రూట్స్ చుట్టేసుకుంటాయి, అది ఒకటే ప్లాంట్ కింద అయిపోతుంది. ఓకే ఓకే, సో గ్రేట్. మనం కింద వేసిన వాటర్ దానికి వెళ్ళిపోవాలి కదా. ఎస్, అంటే ఇక్కడ గ్యాప్ వస్తే ఏంటంటే ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటే అది కనెక్ట్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. ఎస్, అట్లా మనం దాన్ని ఇచ్చేసుకోవచ్చు, గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది గ్రాఫ్టెడ్ వస్తున్నాయి కదండి. అంటే ఇప్పుడు కంపేర్ టు నార్మల్ మొక్క కంటే గ్రాఫ్టెడ్వి తొందరగా వస్తాయి అంటారు, నిజమేనా? తొందరగా ఏం లేదు, దానికి ఉన్న ప్రాసెస్ ఉంటుంది, బట్ తొందరగా అమ్ముడుపోతాయి. ఒకటే దానికి 2-3 కలర్స్ వస్తుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే అరే 3 కలర్స్ వస్తున్న ఫీలింగ్ తోటి ఎక్కువ తీసుకుంటారు. ఓకే, కాకపోతే మన ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. 100%. ఇట్స్ వెరీ సింపుల్. ఒక బ్లేడ్ తీసుకోండి, వి షేప్ లో కట్ చేయండి. ఇంకోటి కూడా వి షేప్ లో కట్ చేసి 2 మర్జ్ చేయాలి. అంటే 2 పెట్టేసి పసుపు పెట్టేసి, కొద్ది పసుపు అంటే బయట ఏమన్నారు, బయట కూడా మనకి ఫంగిసైడ్స్ కంటే కూడా మన ఇంట్లో మంచి పసుపు ఈ మధ్య అందరూ కూడా ఇంట్లోనే ఆడించుకుంటారు. కొంతమంది 50% తీసుకొని ఆ పసుపును ఆడించుకుంటే అదే పసుపు పైన రాసేసి ఫంగస్ రాకుండా దానికి ప్లాస్టిక్ గట్టిగా చుట్టేయాలి. ఎగ్జాక్ట్లీ, గట్టిగా చుట్టేస్తే అంటే ఎయిర్ పోకుండా ఉంటే ఎయిర్తో పాటు కొద్దిగా మాయిశ్చర్ కూడా వస్తుంది కాబట్టి మాయిశ్చర్ వస్తే ఫంగస్ వస్తుంది. ఎగ్జాక్ట్. సో రాకుండా గట్టిగా చుట్టేసి అప్పుడు దాన్ని ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్గా మదర్ నేచర్ ఉంది కదా, నువ్వు ఇంత ప్రయోగం చేసినప్పుడు ఆబ్వియస్గా నేను కూడా వస్తా అంటుంది. సో అవి చిన్న చిన్న రూట్స్ వచ్చేసి అలా వస్తాయి అన్నమాట.
సూపర్ సూపర్ అండి. మంచి అందరికి కొంతమంది డౌట్ ఉంటుంది ఎట్లా చేయాలి గ్రాఫ్టింగ్ అనేది. సో బోగన్విల్లియాలో కూడా మంచి 10 times కాస్ట్ మనం కాపాడుకోవచ్చు. అంత ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అమ్మేవాళ్ళు, బాగా ఎక్స్పెన్సివ్ అమ్ముతారు. అచ్చా, ఒకదానికి రెండు వచ్చేసరికి ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. 100 రూపీస్ 1000 రూపీస్ అమ్ముతారు. అమ్మా, మనం చేసుకోవచ్చు యాక్చువల్గా. అంతే చేసుకోవచ్చు 100%. ఇంట్లో కూడా ఒకసారి ఇంటి ముందు బోగన్విల్లియా అంటే బేసిక్ గా ఇంటి ముందు డెకరేషన్ కోసం ఇట్లా ఒక ఆర్చ్ లాగేసి పంపిస్తూ ఉంటారు. అలా 2-3 మొక్కలు పెట్టినా వస్తాయి. కాకపోతే ఇట్లా పెట్టుకున్నామంటే 2 కలర్స్ వస్తాయి కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. 5-6 కలర్స్ దొరుకుతాయి దీంట్లో. 6 కలర్స్ పెట్టుకుంటే ఇంకా చాలా కలర్ఫుల్ అయిపోతుంది. సో బోగన్విల్లియా మనం చూస్తే మాక్సిమం ఈ కలర్ ఒకటే పింక్ చూస్తుంటాయి. ఇంకా పింక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు దాంట్లో పడిపోయినాయి ఫ్లవర్స్. అది ఎల్లో ఉంది దాంట్లో, వైట్ ఉంది. వైట్ కూడా ఉంటుంది కదా, వైట్. ఓకే ఓకే, నైస్. సో పెద్దగా అవునండి, బోగన్విల్లియాకి ఎక్కువ వాటర్ ఎక్కువ అవ్వాలా? అస్సలు వాటర్ ఉండద్దు, అస్సలు ఉండదు. ఓకే, సో వాటర్ తక్కువ. వాటర్ ఎక్కువ వేస్తే లీవ్స్ ఉండవు ఇంకా. సూపర్ సూపర్ అండి. సో నైస్. సో ఇక్కడ ఎడీనియమ్స్ అండ్ బోగన్విల్లియా ఉన్నాయి. అలా కింద కూడా ఇంకా ఉన్నట్టున్నాయి, చాలా ఉన్నాయి. చూద్దాం. ఇంకా ఫుల్ కింద ఫ్లోర్లోనే కాదు, ఇంకా కింద ఆ టెర్రస్ నుంచి కిందికి రాగానే ఫస్ట్ ఇది అట్రాక్ట్ చేసేసింది అన్న, అందుకే ఇక్కడ ఆగిపోయాము. సో శ్రీని గారు చెప్పండి. సో ఈ ఐడియా అద్భుతమైన ఐడియా అండి. అంటే ఎవరికైతే బాల్కనీలో ప్లేస్ లేదు అని అనుకుంటూ ఉంటామో, బాల్కనీలో మాత్రం మినిమం ఇంత మాత్రం వస్తుంది. ఎస్, లైట్ ఈ మాత్రం ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇక్కడ ఎన్ని పాట్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ ఇక్కడ 62 పాట్స్. ఇవి 62 ఇంత చిన్న స్పేస్ లో 62 ఉన్నాయి. బాబా. ఓకే, సో ఈ 62లో మీరు రకరకాల ఎన్ని రకాల ప్లాంట్స్ పెట్టారు ఇందులో? ఇక్కడ ఇది ఎడీనియం ఉంది, ఇది చాలా ఎంత ఏజ్ అండి? ఇది పెద్ద ఉంది చాలా. అదే యాక్చువల్లీ ఇప్పుడు పైన అంటే మేము కటింగ్స్ చేస్తాము, ఇక్కడ కటింగ్స్ చేయాలి, అట్లా గ్రో అవ్వకుండా వెళ్ళిపోయింది. అంటే ఎంతకైనా చూస్తే ఎప్పుడు కూడా సన్ ఎక్కడ ఉంటుందో మొక్కలు అటు వెళ్ళిపోతాయి. లైట్ ఎక్కడ ఉంటుందో అటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమైనా తులసి మొక్క పెట్టినా కానీ, ఎప్పుడైనా బాల్కనీలో పెడితే ఎంత పెద్ద ఉన్నా కానీ అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి మొత్తం. గ్రేట్. అంటే సన్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఓకే, సో మిగతా ఇంకేం పెట్టారండి? ఇప్పుడు ఇవన్నీ ఫైకస్ వెరైటీస్ పెట్టినాము. సో దీనికి వాటరింగ్ తక్కువ. నేను జనరలీ అవే పెడతాను. వాటరింగ్ తక్కువ, లైట్ ఎక్కువ. కొంచెం లైట్ ఉన్నవి ఒక 4 రోజులు వాటరింగ్ వేయకపోయినా ఉండే ప్లాంట్స్ అన్ని జనరలీ ప్రిఫర్ చేస్తాను. అలాగే మరి ఇప్పుడు ఇదంతా ఇది మీరు చేయించారా? ఇవన్నీ సిరమిక్ పాట్స్ అండి. ఇవన్నీ స్టాండ్ అవ్వడానికి అదే ఆ సైజ్వి నేను ఇవి చేయించినాను. ఓకే, వెల్డింగ్ చేయించినాను. దీంట్లో ఇది పర్ఫెక్ట్ కూర్చుండిపోతుంది ఇట్లా. వావ్, సూపర్. దీనికి ఇట్లా వాటర్ సిస్టమ్ పెట్టినాను. డ్రిప్ పెట్టేశారు అనమాట. అక్కడ ఆన్ చేయగానే దీంట్లో కొంచెం డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడుతుంది, ఒక్కొక్క చుక్క చాలు. సో అదే ఫిల్అప్ అవ్వగానే వదిలేస్తాను. ఎందుకంటే అందరికీ బాల్కనీ అట్లీస్ట్ ఇందులో హాఫ్ బాల్కనీ అన్న ఉంటుంది. దాంట్లో ఎట్లాగో బాల్కనీ అంటే 10-15 పాట్స్ అయితే ఈజీలీ వచ్చేస్తాయి. 10-15 పాట్స్. సో ఇలా లైట్ షెమీ షేడ్ పడే వాటిలో ఏమేమి కైండ్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అని, ఇఫ్ ఇట్ ఇన్ కేస్ కావాల్సి వస్తుంది? స్పైడర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, మనీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, వెరైటీస్. ఓకే, తర్వాత ఆగ్లోనిమాస్ పెట్టుకోవచ్చు. ఓకే. కొంతమంది అంటే కూరగాయలు కానీ ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కానీ ఈ ఐడియా ది బెస్ట్ ఐడియా. కొత్తిమీర, పాలకూర ఇలాంటి ఐడియా పెట్టుకున్నా కొద్దిగా సెమీ ఎండ్ డైరెక్ట్ గ్రీన్ ఉంటుంది. ఎస్, మంచి ఐడియా. సో ఇక్కడ ఇది ఆర్కిడ్ అండి, మీకు చెప్పాను కదా గిఫ్టింగ్ కి. 10-15 ఫ్లవర్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, ఫ్లవర్స్ మళ్ళీ వస్తాయి. సో ఇది ఇంత పెద్దగా అవుతుందా రెగ్యులర్ గా, లేకుంటే మన గిఫ్ట్ వచ్చేటప్పుడు చిన్నగా ఇస్తాం? లేదు, ఇదే ఇచ్చేస్తాను. నేను గ్రో చేసిన ప్లాంట్సే ఇస్తాను గిఫ్టింగ్ కి. సో రెడీలీ వెల్ గ్రోన్ ప్లాంట్సే ఇస్తాను విత్ అట్లీస్ట్ 10 ఫ్లవర్స్. అట్లీస్ట్ 10 ఫ్లవర్స్. ఎస్, బెస్ట్. ఎందుకంటే మీరు గిఫ్టింగ్ అంటున్నారు, కొంతమంది ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు నర్సరీస్ నుంచి. అవును, బయట ఎక్కడ రోడ్డు మీద నర్సరీస్ తెచ్చుకుంటుంటారు, అదేదో ప్లాంట్ అని చెప్తాడు, అది వచ్చాక అదేదో ప్లాంట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు చాలా మంది ఎవరైనా తీసుకునేటప్పుడు దానికి ఫ్రూట్ లేకుంటే ఒక ఫ్లవర్ ఉంటేనే చూసి తెచ్చుకుంటున్నారు. ఏ కలర్ ఫ్లవర్ ఏంటి అనేది. ఎందుకంటే ఒక్కోసారి నమ్మి తీసుకొచ్చుకుంటాం కానీ ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. ఎస్. సో ఇట్లాంటి బాగా ఇప్పుడు మీ దగ్గర ఇవి గిఫ్టింగ్ కి బాగా వెళ్తున్నాయి. ఇవి గిఫ్టింగ్ కి మధ్యలో బాగా వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఇది కూడా దీనిదే? ఎస్, అది షూట్స్ వస్తున్నాయి, కొత్త షూట్స్ వస్తున్నాయి. సో మరి ఏంటి దీంట్లో ఏమేసారు మీరు? మొత్తం ఓన్లీ కోకోనట్ హస్క్ అండ్ కోల్. అదే కోకోనట్ అంటే కొబ్బరికాయ అది ఉంటుంది కదా, పీచు ఇది చూడండి, ఇట్లా అంటే వచ్చేస్తుంది మొత్తం.
పీస్ చాలా లైట్ వెయిట్. సో డైరెక్ట్గా కొబ్బరికాయ పీస్ వేసేసి దాంట్లో కోల్ కొద్దిగా కోల్ ఎందుకంటే దీనికి దానికి నైట్రోజన్ ఫాస్ఫరస్. ఓహో. సో స్పెషల్లీ ఈ ప్లాంట్కే నైట్రోజన్ ఫాస్ఫరస్ అవసరమా లేకుంటే అన్ని ప్లాంట్స్ కంటే? అన్నిటికీ అవసరం. అన్నిటికీ అవసరం. ఫ్లవరింగ్కి అన్నిటికీ అవసరం. అంటే ఎప్పుడెప్పుడు వేయాలంటే ప్రాపర్గా ఈ టైంలో? దీంట్లో అయితే వేసి పెడతాము 6-8 months వరకు అది సర్వైవ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఒక కోల్ పీస్ వేసేస్తాం. కోల్ పీస్ అంటే ఆల్రెడీ బర్న్ అయిన కోలా ఫ్రెష్ అండి? ఫ్రెష్. ఎందుకంటే చాలా మంది కోల్ అనేసరికి ఎక్కడో కాలిపోయిన కోలు ఇప్పుడు అవి పెట్టేస్తుంటారు కదా, అంటే చెక్కలు గిక్కలు కాల్చేస్తారు, అది బూడిదే వస్తుంది. లేకుంటే ఏదైనా కోల్ ఉంటే కాలింది కాకుండా ఫ్రెష్ కోలే. ఫ్రెష్ కోల్. సో కాలంది వేసుకుంటే సరిపోతుంది. ఎన్ని షూట్స్? మినిమం 2 to 3 షూట్స్ ఇస్తాను. దీంట్లో అయితే 4-5 షూట్స్ వచ్చేస్తాయి. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది, పెద్ద వెయిట్ ఏం లేదు చూసారా. సో ఓన్లీ పీసు, కొబ్బరి పీసు అంటారు కదా, అంతే. అవే వేసేసారు చూడండి. సాయిల్ అయితే 0 సాయిల్, ఏం లేదు అసలు, వెయిటే లేదు అసలు. సో ఎంత పెద్ద టేబుల్ దేని మీద పెట్టుకున్నా పెద్ద ఏం టెన్షన్ ఏం లేదు. సో సూపర్గా ఉంది. ఇవ్వడం మినిమం ఫ్లవర్స్ తోటే ఇస్తారు మీరు? ఫ్లవర్తోనే ఇస్తారు. నైస్. సో రెగ్యులర్గా మూమెంట్ ఇదేనండి ఎక్కువ? ఆర్కిడ్స్ డైలీ పోతాయి. అవునా? ఆల్మోస్ట్ డైలీ. అంటే స్టూడెంట్స్ కానీ అంటే కాలేజెస్ వాళ్ళు ఎక్కువ ఈ కార్పొరేట్స్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్స్, హోటల్స్ రిసెప్షన్లో కూడా ఇవే పెట్టుకుంటున్నారు. సో దీనికి మెయింటెనెన్స్ పెద్దగా అవసరం లేదు. వాటర్, సో ఫ్లవర్ ఉంది, రెగ్యులర్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు వాటర్ ఇచ్చామా, పెద్ద మెయింటెనెన్స్ లేదు, రెగ్యులర్ చూడాల్సిన అవసరం కూడా లేదు. సూపర్ సూపర్. సో ఇక్కడ ఏంటి సింగర్, ఇవన్నీ ఇక్కడ చక్కగా పెట్టారు. ఇవన్నీ ఫౌంటైన్స్ పెట్టేశారు. సో ఈ పైన కూడా ఇవన్నీ కూడా మీరు సెల్ చేస్తుంటారా? అవన్నీ కూడా ఇవన్నీ పెయింటింగ్స్ చేస్తున్నాయి. వుడ్ మీద పెయింటింగ్ చేసినాం, సెరామిక్ మీద చేసినాం, ఇది మెటల్ మీద పెయింటింగ్స్ చేస్తాం. సో పెయింటింగ్స్ మీరే చేస్తారా, బయట నుంచి తెప్పిస్తారా? నేను చేస్తాను, బయట నుంచి కూడా తెప్పిస్తాను. సో అలాగే మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా మెట్ల మీద కూడా పెట్టేశారు. అన్ని ఎవ్రీవేర్ గ్రీనరీ. నైస్ నైస్, అక్కడ మొత్తం పెట్టారు. సో ఈ పాట్స్ ఇవి టెరకోటా పాట్స్, పద్మశ్రీ అవార్డీస్ చేసిన పాట్స్ ఇవి. ఇవి జేడ్ ప్లాంట్స్, హ్యాంగింగ్ జేడ్స్. ఇది హ్యాంగింగ్ జేడ్. ఎలా గ్రో అయింది ఇట్లా అంటే ఈ బాల్కనీలో ఈ హ్యాంగింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో బ్యూటీ వచ్చేస్తుంది, చాలా బ్యూటీ వస్తుంది. సో సూపర్. సో బేసిక్ ఏంటంటే కాఫీ రూట్ స్టాండ్స్ ఇవి. కాఫీ ప్లాంట్స్ 5 years తర్వాత దాని ఈల్డ్ తగ్గిపోతుంది, అవి తీసి పడేస్తారు రూట్స్, కొత్త ప్లాంట్స్ వేస్తారు వాళ్ళు. ఆ రూట్స్ పడేసిన రూట్స్ కి మేము ఇట్లా స్టాండ్స్ కింద కన్వర్ట్. ఇంత పెద్ద 5 years ప్లాంట్స్ ఇంత దుంగలు వస్తాయండి? ఓహో, సో నైస్, సూపర్ సూపర్. సో వాటి మీద మంచిగా ఇలా ఈ వుడ్ ఇది కార్పెంటర్ తో చేయిస్తాం ఇది. ఓకే ఓకే. సో వాటి మీద ఇలా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు మనం. సో ఇంట్లో ఇప్పుడు దాని మీద వాటర్ పడ్డా ఏం కాదండి? ఏం కాదు. దీంతో స్పైడర్స్ ఇవి కొట్టడానికి, యానిమల్స్ కి హంటింగ్ చేయడానికి అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. అంటే మొత్తానికి పేట్సే చేస్తారు దాంతో దున్నడానికి. మొత్తం అయిపోయినాక అంటే నో 2 plants ఆర్ సిమిలర్. ఈ రూట్స్ ఎలా వస్తాయి అలా నో 2 stands ఆర్ సిమిలర్. ఓకే. రూట్స్ కదా, అది న్యాచురల్ రూట్స్. ఓకే ఓకే ఓకే. సో అది ఇది రెండు సూపర్ సూపర్ నైస్ అండి. 150-200 stands ఉన్నాయి నా దగ్గర. స్టాక్ బాగుంటుంది, ఎప్పుడు మెయింటైన్. న్యాచురల్ గా అనుకునే వాళ్ళు రెగ్యులర్ ఐరన్ స్టాండ్స్ రస్ట్ తింటాయి ఇవి. సో అట్లా కావద్దని మంచి న్యాచురల్ గా ఇంట్లో వుడ్ లో ఉండాలి వాళ్ళు తీసుకో. సేమ్ ప్రైస్ మళ్ళీ దాని అంతనే పడుతుంది. సేమ్ అంతే. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం. సో టోటల్గా ఇక్కడ మనకి చాలా ఇక్కడ గిఫ్టింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ బుద్ధుడు చక్కగా అక్కడ కూర్చొని ఉన్నారు, ఫౌంటైన్. సో ఏంటండి అంటే వాటర్ వస్తూ ఉంటుంది కదా, వాటర్ వస్తుంది, ఇటు నుంచి వాటర్ వస్తూ ఉంటే చక్కగా. ఇక్కడ కూడా ప్లాంట్స్ పెట్టారు, యాంథోరియంస్ పెట్టేశారు. వాటర్ అవసరం లేదు, కాకపోతే ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి యాంథోరియంస్ ఇక్కడ పెట్టేశారు. సో ఒక చిన్న బర్డ్ కూడా ఉంది ఇక్కడ. సో శ్రీన్ గారు, సో ఇవి స్పెషల్గా మీరు ఇండోర్ ప్లాంట్స్ గ్రౌండ్లో పెట్టా అన్నారు, ఏంటండి ఇవి గిఫ్టింగ్ పర్పస్ అండి? ఇది గిఫ్టింగ్. ఓకే. సో ఒకటి నాకు చెప్పండి. సో ఇది సింగిల్, ఫస్ట్ సింగిల్ చూడండి, ఇది సింగిల్. ఇది క్రీపర్ పెట్టినాను, ఇలా క్రీపర్ 1 month లో గ్రో అయిపోతుంది. ఓకే. సో ఇందులో స్టోన్స్, పెబుల్ స్టోన్స్ పెట్టి అంటే ఇందులో ఏమేమి సాయిల్ వేసారు మీరు? సేమ్ వర్మీ కంపోస్ట్ అండ్ లీఫ్ కంపోస్ట్.
వర్మీ కంపోస్ట్, లీఫ్ కంపోస్ట్ రెండు వేసేసి సో చక్కగా ఇట్లాంటి టెర్రకోటా పాట్లో పెట్టి ఇచ్చేసేస్తారు అనమాట. సో ఇది లుక్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. సో ఇది స్పెషల్గా దీన్ని ఏమన్నారంటే ఇది ఇచ్వేరియాస్. సో స్పెషల్గా ఇది ఇంట్లో కూడా ఉంది. ఏంటంటే కింద ఎప్పుడైతే ఒకసారి కింద వాటర్ తగులుతుందో ఈ లీఫ్ ఎండిపోతుంది, అంటే రోటన్ అయిపోతుంది. ఆ లీఫ్ తీసేయాలి. సో అంటే ఇది ఎట్లా అంటే తగలకుండా వాటర్ పోయాలి, లేక స్ప్రే చేయాలి. ఉట్టి సాయిల్ మీద ఇక్కడ ఇప్పుడు ఈ ప్లాంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ స్ప్రే చేసి. దీనికి తగలదు వాటర్, ఈ ప్లాంట్ చూసారా, ఇది 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 ఫ్లవర్ కాదు, మొత్తం అసలు ఉండడమే ఇట్లా వస్తుంది. సో ఈ కింద ఏదైతే ఉన్నాయో అవి వాటర్ కింద సాయిల్కి తగిలి వాటర్ తగిలిందంటే తొందరగా పాడైపోతుంది. కాబట్టి స్ప్రే మీరు దాని మీద వాటరింగ్ కూడా చేయొచ్చు, చేసి ఎండలు పెట్టేయాలి. ఆ పైన ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి, దాని లోపల పెట్టుకోవాలి. అచ్చా, పైన వాటర్ ఉందంటే ఇది అయిపోతుంది. సో ఇందులో ఒక 2 పెట్టారు, దీంట్లో 3 పెట్టినాను, దీంట్లో 5. సో ఇట్స్ ఆల్. ఇప్పుడు ఈ కంపోస్ట్ ఏముందో అక్కడ ఆ ప్లేస్ లో అంతా పెబుల్స్ వేసేస్తాం. ఓకే, ఇట్లా కంపోస్ట్ కనబడకుండా పెబుల్స్ వేసేస్తే లుక్ వైజ్ చక్కగా అంతే. సో ఇప్పుడు ఇట్లా ఎవరైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి, అవును, ఇట్లా ఆర్డర్ ఎవరైనా ఇచ్చారు, ఇట్లా ఇప్పుడు ఇన్ కేసు 100 అలా ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీరు ఎప్పుడు ఎన్ని రోజుల ముందు చెప్పాల్సి వస్తుంది మీకు? హార్డ్లీ 4 hours అంతే. సో అంటే ఇప్పుడు 100 వస్తాయి, ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి, ఇమీడియట్ 1000 అయినా అవైలబుల్ ఉన్నాయి. సూపర్. సో ఆర్కిడ్స్ ఒకసారి తీసుకుని దాన్నే అడుగుతారా మిగతా? అంటే ప్యాషన్, ఒక్కొక్కరికి ప్లాంట్స్ నచ్చుతాయి, ఫ్లవరింగ్ కావాలంటారు, ఆర్కిడ్స్ తీసుకెళ్తారు, ఆంథూరియంస్ తీసుకెళ్తారు. సో మీరు పైన చూస్తారు, దిస్ ఇస్ రెడ్ ఆంథూరియం. సో ఫ్లవర్ కాదు, అరేంజ్మెంట్స్ కావాలి, ఇది తీసుకెళ్తారు. సో చాయిస్ డిఫరెంట్, అంత వేరీ అవుతుంది. కొంతమంది వాస్తు ప్లాంట్స్ అని పాన్ ప్లాంట్ తీసుకెళ్తారు, కలకత్తా పాన్. సో అది గిఫ్టింగ్ లో ఇది పసుపు పొట్టు, అప్పుడు తులసి ప్లాంట్స్ ఇస్తారు. ఇది ఆర్డర్ వే ఉన్నాయి, ఇవి తీసి పెట్టినారు, ఇటువంటి 50 కావాలి. సో తులసి ప్లాంట్స్ ఇస్తారు గిఫ్టింగ్, ఆర్ కలకత్తా పాన్ ప్లాంట్స్ ఇస్తారు. సో చాయిసెస్ వాళ్ళ. తమలపాకు. సో ఎవరి చాయిస్ ఎలా ఉంటుంది దాని ప్రకారం ఇచ్చేస్తారు. సూపర్. సో యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే అసలు ఒక బ్రీఫ్గా అసలు ఇండోర్ ప్లాంట్స్ గురించి క్లియర్గా చిన్నగా అంటే ఆల్రెడీ మాట్లాడాం, చిన్న విషయాల గురించి మాట్లాడారు. సో ఇండోర్ ప్లాంట్స్కి చాలా వాటర్ చాలా తక్కువ ఉండాలి, అండ్ వాటర్ ఏదైనా ఇచ్చినా కానీ 1.5 inch అంతే. 1.5 inch వరకు ఫింగర్ డిప్ ప్రాసెస్ 1.5 inch వరకు ఎట్లా ఉంది చూసుకొని మాయిశ్చర్ ఉంది అంటే ఇవ్వాల్సిన అవసరం. సో డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదు, మాక్సిమం ఇండైరెక్ట్ సన్లైటే ఉండాలి. అలాగే ఇంట్లో లైట్ ఉన్నా సరిపోతుంది. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో శ్రీన్ గారు తీసుకోండి. రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ అంటున్నారు ప్లాంట్, ఏంటండి ఈ ప్లాంట్ గొప్పతనం? దీని ఆన్సర్ చెప్పండి ఫస్ట్. హోయా హార్ట్. హోయా హార్ట్ చూసారా? వెరిగేటెడ్ వెరైటీ హార్ట్. ఇట్లా తిప్పితే హార్ట్ వెరైటీ వస్తుంది. హోయా, ఇదిగోండి హార్ట్, హోయా హార్ట్ చూడండి, హార్ట్. సో ఏంటండి దీని స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు ఇంత పెద్ద హార్ట్ ఉంది, ఏంటండి దీని స్పెషాలిటీ? యాక్చువల్గా ఇది ఎక్కువ సేల్ అయ్యేది వ్యాలంటైన్స్ డే రోజు. ఓకే, హోయా హార్ట్. సో జనరల్లీ అందరూ ఒక్కొక్క లీఫ్ అమ్ముతారు, ఇది కంప్లీట్ ప్లాంట్. ఇది ఎంత ఒక్కొక్క లీఫ్ ఎంత అమ్మొచ్చండి? ఆల్మోస్ట్ 250-300 రూపీస్ అమ్ముతారు ఒక లీఫ్. ఇంత పెద్ద ప్లాంట్ 20 లీవ్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లాంటి ప్లాంట్ కష్టం దొరకదు. ఇది థైలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసి. ఓకే, హోయా హార్ట్స్. ఓకే, నైస్, సూపర్. సో ఏంటంటే దీంట్లో ఇది ఇంత ఏం వేస్తారు? సాయిల్ ఓన్లీ కోకోపిట్ లైట్ వెయిట్ మాస్. ఓకే, కోకోపిట్ మళ్ళీ నాచుని పెట్టి ఇచ్చేసారు. సో ఒక లీఫ్ పెడితే వచ్చేస్తుందండి. ఓ సూపర్. సో కానీ ఈ స్టేజ్ కి గ్రో అవ్వడానికి ఇట్ టేక్ సమ్ ఇయర్స్. అవునా? ఓకే, ఇట్లా రావడానికి ఇయర్స్ పడుతుంది. హోయా హార్ట్స్. సో ఎక్స్క్లూజివ్గా శ్రీను గారి ఇంట్లోనే దొరుకుతుంది మనకి. సో గుడ్, బాగుంది. ఇది వెరిగేటెడ్ వర్షన్ అంటే రెగ్యులర్ వర్షన్ కూడా గ్రీన్. ఓకే, ఫైన్ ఉంది. అది కూడా ఉంది. ఇంత పెద్ద హార్ట్ చూడండి కనిపిస్తుంది. సో వ్యాలంటైన్స్ డే రోజు న్యాచురల్ హార్ట్స్ని పంచేస్తారు, ఒకరికొకరు పంచేసుకుంటారు అనమాట. ఒకటొక్కటే అమ్ముతారు, బట్ ఇక్కడ చూడండి ఒకటి దాంట్లో 20-25 ఆకులు ఉన్నాయి. గుడ్. సో దీనికి కూడా ఎండ్ ఉండాలండి? లేదు, షేడ్ స్ప్రే.
ఓకే, వ్యాలంటైన్స్ డే రోజు ఇచ్చుకున్నారంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఎండిపోయిందంటే నా ప్రేమ ఎండిపోయినట్టే అంటే అప్పుడు సచ్చినట్టు జాగ్రత్తగా చూసుకుంటారు అందరూ. సో మీకు వ్యాలంటైన్స్ డే రోజు ఇట్లాంటి ఇంకేమేమి ప్లాన్స్ ఎక్కువ? ఇది పింక్ ప్రిన్సెస్, స్ట్రింగ్ ఆఫ్ హార్ట్స్. స్ట్రింగ్ ఆఫ్ బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు అది తీసుకుంటారు. హార్ట్స్, అన్ని హార్ట్స్ వెళ్తాడు. హార్ట్స్, ఓన్లీ హార్ట్స్. రైట్ రైట్, నైస్. పిచ్చి పిచ్చి గిఫ్ట్స్ ఇచ్చుకునే బదులు ఇట్లాంటి నేచురల్గా ఉండేవి ఇచ్చుకుంటే మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కని మొక్కను మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.